ఇది గర్వం నీవు కాదు, నీలాంటి వ్యక్తి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీకి వచ్చి నీ సొంత టాలెంట్ తోటి, నీ సొంత ఆలోచనతోటి, నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి తెలియజేస్తాను శేఖర్ కమ్ముల. ప్లీజ్. అంటే శేఖర్ కమ్ముల సినిమాలు నేను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను, అన్నీ చూస్తాను దాదాపుగా. అది వాస్తవానికి నిజానికి చాలా దగ్గరగా అనిపిస్తాయి. అంటే తన ఫస్ట్ పిక్చర్ చూస్తుంటే ఆ క్యారెక్టర్స్ ఆనందం, రూప వీళ్ళు ఎలాగ ఉన్నారు, ఇంకా ఉండుంటారు కదా అని ఆ క్యారెక్టర్స్ కనబడి తప్ప ఆ యాక్టర్లు కనపడరు. వాళ్ళ తర్వాత వచ్చిన సినిమాలు మనకు గుర్తుకు రావు. దీంతో కనెక్ట్ అవ్వదు. అలాగే ఫిదా, భానుమతి, వరుణ్, అలాగే ఈ ప్రతిమలో శ్రీరామ్, గోదావరిలో శ్రీరామ్, సీతా మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్స్ కనపడతాయి. ఎందుకు చూడండి, ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కడు ధనుష్ని దేవా అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గబుక్కుని దేవాను వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు, నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. రూప అనే పేరు ఎందుకు గుర్తుంది? అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ అఫ్కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. అట్లాగే వరుణ్ సినిమాలో ఫిదాలో భానుమతి సెపరేట్ కేజ్ అంటుంది కదా, ఒక డైలాగ్, సెపరేట్ పీస్ ఏదో అంటుంది. అలాగే హైబ్రిడ్ పెళ్ళి అంటుంది. అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడో ఇంకా ఉండుంటాయి, వాళ్ళు ఎక్కడో జీవించుంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి. నేను అనుకున్నది తప్ప ఇంకోలాగా కాదని. ఇందాక నాకు అన్నారు కదా, నేను మామూలుగా ఎప్పుడు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే నాకు అలా వద్దు ప్లీజ్, దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి. నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు. నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఇద్దరు అనుకుంటాం. నాకు తెలిసిన నడకే ఇది కాదండి. మీ హీరోలా నడుస్తున్నారు, స్టైలిష్గా నడుస్తున్నారు. నేను స్టైలా, నేను హీరోలాగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్. ఏంటి ఇలాగుందేంటి నలిగిపోయినట్లుగా? బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో సూటు గిట్ వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో, మానసికంగా ఆ ఒక దీనితోటో, ఆ సంఘర్షణతోటో, ముఖంలో ఆ హెవీనెస్ తోటో, జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని, ఏదో అనుకోవాలని, ఏదో రకంగా అయిపోయినట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు, పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అటు నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా, గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి.